సబ్వే సర్ఫర్స్. ఈ పేరు వినగానే మన మైండ్ ఆటోమేటిక్గా కొన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోతుంది. స్మార్ట్ ఫోన్ కొత్తగా వచ్చిన టైం, ఇంటర్నెట్ స్లోగా ఉండేది, గేమ్స్ జస్ట్ టైం పాస్ కాదు, ప్యూర్ ఎగ్జైట్మెంట్. స్టార్ట్ చేసిన 5 నిమిషాలు అనుకుంటాం, కానీ ఒక గంట ఎలా అయిపోయిందో తెలీదు. సబ్వే సర్ఫర్స్ నార్మల్ మొబైల్ గేమ్ కాదు, ఇది వరల్డ్లో మోస్ట్ డౌన్లోడెడ్ మొబైల్ గేమ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. 4 బిలియన్కి పైగా లైఫ్ టైమ్ డౌన్లోడ్స్, అంటే ఆల్మోస్ట్ వరల్డ్ పాపులేషన్లో సగం మంది డౌన్లోడ్ చేసినట్టు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద సక్సెస్ అయిన గేమ్ ఎందుకు స్లోగా డౌన్ఫాల్ ఫేజ్లోకి వెళ్ళింది? స్టోరీ స్టార్ట్ అవుతుంది డెన్మార్క్లో. ది యానిమేషన్ వర్క్షాప్ అనే యానిమేషన్ స్కూల్లో 2 స్టూడెంట్స్ కలుస్తారు, సిల్వెస్టర్ రాస్ముసన్ మరియు బోడీ జాన్. వాళ్ళకి గేమింగ్ కన్నా యానిమేషన్ మరియు విజువల్ స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. 2009లో వాళ్ళమిద్దరూ క్లాస్మేట్స్తో కలిసి ట్రైన్ బాంబింగ్ అనే షార్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ క్రియేట్ చేశారు. స్టోరీ సింపుల్. ఒక యంగ్ గ్రఫిటీ ఆర్టిస్ట్ ట్రైన్ యార్డ్లో ట్రైన్ మీద పెయింట్ చేస్తాడు. అప్పుడే ఒక ఇన్స్పెక్టర్ మరియు తన డాగ్ వచ్చి చేజ్ స్టార్ట్ చేస్తారు. ఈ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ గెలిచింది, అప్రిసియేషన్ వచ్చింది. అక్కడే ఒక ఐడియా పుట్టింది. ఇది చూస్తే పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు, అదే కాన్సెప్ట్ని ప్లేయబుల్ మొబైల్ గేమ్గా మారిస్తే ఎలా ఉంటుంది? 2010లో వాళ్ళు ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు, సైబో గేమ్స్. కానీ రియాలిటీ ఏంటంటే, పెద్ద ఆఫీస్ లేదు, బిగ్ టీమ్ లేదు, మొబైల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు, కాస్మిక్ క్యాబ్ అనే గేమ్ చేశారు. ఐడియా బాగుంది, కానీ గేమ్ ప్లే స్ట్రాంగ్ కాదు. పవర్ ఫ్లో అనే పజిల్ గేమ్ చేశారు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్, కానీ మాస్ ఆడియన్స్కి స్లోగా అనిపించింది. సక్సెస్ రాలేదు. కానీ ఈ ఫెయిల్యూర్స్ వల్ల వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చాయి. గేమ్ సింపుల్గా ఉండాలి, ఇన్స్టెంట్గా అర్థమవ్వాలి, ఫాస్ట్గా ఉండాలి, విజువల్గా అట్రాక్టివ్గా ఉండాలి. అండ్ బిగ్గెస్ట్ లెసన్, గ్లోబల్ లెవెల్లో పుష్ చేయాలంటే స్ట్రాంగ్ పబ్లిషింగ్ పార్ట్నర్ కావాలి. అప్పుడే వాళ్ళు కిలో అనే ఎక్స్పీరియన్స్డ్ పబ్లిషర్తో పార్ట్నర్ అయ్యారు. సైబో క్రియేటివ్ సైడ్ హ్యాండిల్ చేసింది, క్యారెక్టర్స్, ఆర్ట్ స్టైల్, వరల్డ్ డిజైన్. కిలో మార్కెటింగ్, పబ్లిషింగ్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హ్యాండిల్ చేసింది. ఆల్మోస్ట్ 5 months డెవలప్మెంట్ తర్వాత May 24, 2012న సబ్వే సర్ఫర్స్ అఫీషియల్గా లాంచ్ అయింది. ఫస్ట్ iOSలో రిలీజ్ చేశారు, ఎందుకంటే ఆండ్రాయిడ్ డివైసెస్ చాలా వేరియేషన్స్ ఉండేవి కాబట్టి ఆప్టిమైజేషన్ కష్టం. లాంచ్ టైంలో పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్ లేదు. ఇనీషియల్ రియాక్షన్ మిక్స్డ్గా ఉంది. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ టెంపుల్ రన్తో స్టార్ట్ అయింది. చాలామంది ఇది టెంపుల్ రన్ కలర్ఫుల్ వర్జన్ అని అన్నారు, కానీ నంబర్స్ మాత్రం వేరే స్టోరీ చెప్పాయి. 3 daysలో 1 million డౌన్లోడ్స్ క్రాస్ చేసింది. ఆండ్రాయిడ్ రిలీజ్ తర్వాత గ్రోత్ స్పీడ్ మారింది. 8 monthsలో 100 million డౌన్లోడ్స్ టచ్ చేసింది. టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వెంటనే ఫిక్స్ చేశారు. యూజర్ ఫీడ్బ్యాక్ని సీరియస్గా తీసుకున్నారు. తర్వాత ఒక రూమర్ వైరల్ అయింది, క్రియేటర్ సన్ ట్రైన్ సర్ఫింగ్ చేస్తూ చనిపోయాడు అని, తన మెమరీ కోసం ఈ గేమ్ క్రియేట్ చేశారు అని స్టోరీ స్ప్రెడ్ అయింది. ఎమోషనల్ స్టోరీ, కానీ కంప్లీట్గా ఫాల్స్. క్రియేటర్స్ క్లియర్ చేశారు, గేమ్ ఇన్స్పిరేషన్ స్ట్రీట్ కల్చర్, గ్రఫిటీ ఆర్ట్, స్కేట్ బోర్డింగ్, ఫ్యాషన్, మ్యూజిక్ నుండి వచ్చింది. రియల్ టర్నింగ్ పాయింట్ వచ్చింది 2013లో వరల్డ్ టూర్ అప్డేట్ తర్వాత. ప్రతి కొన్ని వీక్స్కి ఒక న్యూ సిటీ, న్యూయార్క్, రియో, టోక్యో, ప్యారిస్, ముంబై. ప్రతి సిటీకి డిఫరెంట్ కలర్స్, గ్రఫిటీ స్టైల్, వైబ్. గేమ్ స్టాటిక్గా కాదు, లివింగ్ ఎక్స్పీరియన్స్లా మారింది. ప్లేయర్స్ నెక్స్ట్ సిటీ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ముంబై అప్డేట్ తర్వాత ఇండియాలో గేమ్ ఎక్స్ప్లోడ్ అయింది. సబ్వే సర్ఫర్స్ గూగుల్ ప్లేలో 1 billion డౌన్లోడ్స్ క్రాస్ చేసిన ఫస్ట్ గేమ్ అయింది. తర్వాత 2 billion, 3 billion, 4 billion లైఫ్ టైమ్ డౌన్లోడ్స్. ఎంటైర్ డెకేడ్లో మోస్ట్ డౌన్లోడెడ్ మొబైల్ గేమ్గా నిలిచింది. సక్సెస్ రీజన్స్ సింపుల్. కంట్రోల్స్ సూపర్ ఈజీ, స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్, జంప్, స్లైడ్. ట్యుటోరియల్ అవసరం లేదు. బ్రైట్ కార్టూన్ విజువల్స్, స్మూత్ యానిమేషన్స్, లో ఎండ్ ఫోన్స్లో కూడా స్మూత్ పర్ఫార్మెన్స్. రెగ్యులర్ అప్డేట్స్, 100+ క్యారెక్టర్స్, లిమిటెడ్ ఈవెంట్స్. గేమ్ హ్యాబిట్లా మారింది. కానీ 2019 తర్వాత ప్యాటర్న్ మారింది. న్యూ ఇన్స్టాల్స్ వస్తున్నాయి, కానీ ఓల్డ్ యూజర్స్ అదే స్పీడ్లో లీవ్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ ప్రాబ్లం రెపిటిషన్. సిటీస్ మార్చినా గేమ్ ప్లే అదే, రన్, జంప్, స్లైడ్, అదే లూప్. మీన్వైల్ మొబైల్ గేమింగ్ అడ్వాన్స్ అయింది. పబ్జీ, BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ లాంటి రియల్ టైమ్ మల్టీప్లేయర్ గేమ్స్ వచ్చాయి. స్ట్రాటజీ, వాయిస్ చాట్, కాంపిటీషన్, ఫ్రెండ్స్తో థ్రిల్.
దాంట్లో కంపేర్ చేస్తే సబ్వే సర్ఫర్స్ సింపుల్గా కొంచెం అవుట్డేటెడ్గా అనిపించడం స్టార్ట్ అయింది. 2020లో టిక్టాక్లో అన్ఎక్స్పెక్టెడ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. స్టోరీ టెల్లింగ్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్లో సబ్వే సర్ఫర్స్ గేమ్ ప్లే రన్ చేయడం వైరల్ అయింది. గేమ్ ప్లే మెయిన్ ఫోకస్ కాదు, కానీ కాన్స్టెంట్ మూవ్మెంట్, బ్రైట్ విజువల్స్ వ్యూవర్స్ అటెన్షన్ హోల్డ్ చేశాయి. డౌన్లోడ్స్ మళ్లీ పెరిగాయి. లాక్డౌన్ టైం కూడా హెల్ప్ చేసింది. పీపుల్ హోమ్లో ఉన్నారు. సింపుల్ స్ట్రెస్ ఫ్రీ గేమ్స్కి డిమాండ్ పెరిగింది. కానీ ఆ కంబ్యాక్ పర్మనెంట్ కాలేదు. 2024 వరకు మంత్లీ యాక్టివ్ యూజర్స్ పీక్ నుండి చాలా తగ్గిపోయారు. ఇది సడన్ క్రాష్ కాదు, న్యాచురల్ స్లో డౌన్. ప్రతి లెజెండరీ ప్రోడక్ట్కి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు సబ్వే సర్ఫర్స్ క్రేజ్ ఓల్డ్ డేస్ లాగా ఉండకపోవచ్చు, కానీ ఇంపాక్ట్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇది జస్ట్ ఒక గేమ్ కాదు, ఒక ఎరా, ఒక జనరేషన్ మెమరీ. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినగానే మనకి చైల్డ్హుడ్ గుర్తొచ్చే ఎక్స్పీరియన్స్. నంబర్స్ చేంజ్ అవ్వచ్చు, ట్రెండ్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ మన మెమరీస్ చేంజ్ అవ్వవు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.